ఇంట్లో డబ్బు స్థిరంగా నిలవాలంటే ఇవి ఖచ్చితంగా పాటించండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో డబ్బు స్థిరంగా నిలవాలంటే ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం. ముందుగా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. ఆ పూజ ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండటానికి ఇది చాలా సహాయపడుతుంది. కూజ లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టుకోవడమే కాదు, అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్ళీ నీళ్లు పట్టాలి. అలాగే కూజ లేదా కుండలో తెరిచి ఉంచకూడదు, మూత పెట్టుకోవాలి. మెటల్ తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని రకరకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి పిరమిడ్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళందరి ఆదాయం పెరుగుతుంది. మీకు షాపు లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు. షాపులో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీని ఇచ్చే డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుంది. అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్ పెట్టుకోకూడదు. మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే ఈశాన్యం మూలలో అందంగా ఉండాలి. గోడలు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. చీలిపోకుండా అందంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందుతారు. ఇల్లు తుడిచే చీపురు, తుడిచే మాప్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద స్టైల్ కేసు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. దీనివల్ల పేదరికం వస్తుంది. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు. రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండే ఇల్లు పేదరికం, డిప్రెషన్కి సంకేతం. వాస్తు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని, చంద్రుడి నుంచి లూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ, గాలి శక్తి, లైట్ ఎనర్జీ వంటి రకరకాల ఎనర్జీలను గ్రహించే శక్తి వాస్తుకే ఉంది. ఇంట్లోకి సమానంగా వాస్తు ఎనర్జీ అందకపోతే కుటుంబం సభ్యులు అనారోగ్యం పాలవటం జరుగుతుంది. తరచుగా గొడవ పడటం, కుటుంబంలో డబ్బు సమస్యలు రావటం జరుగుతుంది. మీకు సక్సెస్ రావాలంటే మీ పరిసరాలు లేదా జేబులో రూపాయి నాణం నెమలిక ఉంచాలంటున్నారు పండితులు. ఇలా చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు దూరమవుతాయి. కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. ఎవరికైనా డబ్బులు లేక ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటే, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా నిర్ణీత పద్ధతిలో సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం వద్ద చతుర్ముఖ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ దీపంలో రూపాయి నాణెం వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దూరమవుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుందని నమ్మకం. లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరచుకోవాలి.
సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావటం, గడప మీద కాలు వేయటం, గడపకు అటు ఇటు చెప్పులు వేసి ఉంచుకోవటం వంటి పనులు చేయరాదు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేయాలి. శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆహ్వానం కనుక ఇంట్లో మీకు పనికిరాని వస్తువులు, విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పడేయాలి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఎల్లప్పుడూ ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరుసంధ్యాలలో నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇరుసంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినా మంచిదే. సత్యవాదులు, ధార్మిక, నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారం వంటి లోహాల్లో, రత్నాలు, ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, సోదరులు, అతి నిద్రపోయేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు. లక్ష్మి అనుగ్రహం కోసం పాటించాల్సింది మన పెద్దలు చెప్పిన చక్కని మార్గదర్శకాలు మాత్రమే. మన పెద్దలు సూచించిన మార్గంలో నడిస్తే లక్ష్మి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.